అతిథులకు నమస్కారం. ముందుగా ఎన్టీవీ వారిని ఇచ్చిన ప్రెస్ నోటు మీరు కింద స్థాయిలో పరిశీలన చేశారా చేయలేదా? పరిశీలన చేస్తే ఎవరిని అడిగారు? అడిగిన వాడిని ఎవరైనా ముందు ఒకసారి ఫోటో కూడా మాకు పెట్టారు. ఎందుకంటే లెక్కల మీద చెప్పారు. అందులో మీ వైఎస్ఆర్ బ్యాచ్ కూడా ఉంది. అందరూ కలిపి చేసుకునే వ్యాపారం, దానికి 2.5 లక్షలు షాప్ కన్నారు. ఎక్కడైనా నిరూపించగలిగితే మీరు ఏ సిచ్యువేషన్ దానికి రెడీగా ఉంది. తర్వాత గ్రావెల్ గురించి చెప్పారు, అబ్బాయి గారు చెప్పారు గ్రావెల్ గురించి ఎంత కట్టడం మైనింగ్. కానీ రామకృష్ణ గారు కానీ దివ్యమ్మ కానీ ఇదే పార్టీ కార్యాలయం ఓపెనింగ్ స్టేజ్ మీద చెప్పారు. ఏమని? పునాదులు కప్పు కట్టుకున్న వాళ్ళు ఎవ్వరికీ కూడా మైనింగ్ కూడా కట్టవసరం లేదు. నేను మైనింగ్ వాళ్ళతో మాట్లాడాను, పునాదులన్నీ కూడా ఫ్రీగా కప్పెట్టుకోండి. కానీ కమర్షియల్ సైట్లు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏమైనా ఉంటే మైనింగ్ డబ్బు కట్టుకొని తోడుకోండి తప్ప ఎవడా తప్పుకెళ్తే మన కార్యకర్తను కూడా నేను క్షమించను అని చెప్పాడు. తర్వాత కోడిపందాల గురించి మాట్లాడాడు. కోడిపందాలు అనేది తమిళనాడులో జల్లికొట్టేయటం ఎలాగుంటుందో మన ఆంధ్రాలో కోడిపందాలు ఒక ఆనవాయితీ. ఓన్లీ సంక్రాంతి వరకు అది జల్లికొట్టు అట్లాగా తమిళనాడు, ఇక్కడ మంది. ఈ యొక్క కోడిపందాలు అనేది ఆ సంక్రాంతి 3 రోజులు ప్రభుత్వం సూచించుకున్నట్టు వస్తుంది. అది గ్రామాల్లో నాయకులు పందాలు ఆడించుకొని ఆ ఊళ్ళో ఉత్సవాలు చేయించుకుంటారు. దాని నిమిత్తం ₹1 కోటి వసూలు చేశారు రామకృష్ణ గారు, లేదా దివ్యమ్మ గారు అని చెప్తున్నారు. ఎవరైనా ఏ ఊర్లోనో ఒక కార్యకర్తను మీరు పిలిచి మీరు వసూలు చేసిన డబ్బులు లేదా మీరు వాడిన కోడిపందాల డబ్బులు మీరు ఎమ్మెల్యేకి ఇచ్చారా అనేది ఒకరితో చెప్పించండి. చెప్పించి ఆ ఫోటో చూపించండి. మీరు స్టోరీ వేస్తున్నారు, ఏ స్టోరీలు పాత ఫోటోలు వేసి ఇలా చేశారు అది కాదు. మీరు వాస్తవం మాట్లాడండి. నేను ఇప్పుడు వాస్తవం చెప్తున్నాను. ఎవరైనా కోడిపందాల గురించి ఒక్క మనిషి, ఎందుకంటే ఏ ఊరు నాయకులు ఆ ఊరిలో పందాలు ఆడించారు, ఆ ఊరిలోనే పండగ 3 రోజులు చేస్తున్నారు. ఆ పండగకి ఆ వచ్చిన రూపాయలు ₹10 దానికి వచ్చి పెట్టారు. రామకృష్ణ గారు ఎప్పుడు అలా దానికి ఎప్పుడు సపోర్ట్ చేయరు. ఇంకా ప్యాకార్ల గురించి చెప్తున్నారు. అసలు గత ప్రభుత్వంలో క్లబ్బులు నడిచేవి, ప్యాకార్లు నడిచేవి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్యాకార్డ్ అని ఉండకూడదని రామకృష్ణ గారు మరీ చెప్పడం జరిగింది. దీవమ్మ గారు మరీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు పాడైపోతారు. అది ఆడుకునేది 1-2 గంటలు కాదు, డబ్బులు పాడైపోయి ఆర్థికంగా దెబ్బతింటారు. మన నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. తగాదులు గొడవలకు ఉండకూడదు. అన్ని ప్రశాంతంగా ఉండాలంటే ఈ యొక్క ఇల్లీగల్ కార్యక్రమాలు అన్నీ కూడా తగ్గాలనేది రామకృష్ణ గారు ఆలోచన. అందులో భాగంగానే అవి కూడా తగ్గించడం జరిగింది. ఇంకా మీరు చెప్పేది ఏంటంటే ఎయిర్పోర్ట్స్ గురించి. ఎయిర్పోర్టు అసలు ఇక్కడ రాలేదు, కన్వర్షన్ అయిపోయింది. 12 కోట్లు మారిపోయింది, చేతులు మారిపోయారు. అందుకని ఇందాక అబ్బాయి గారు చెప్పారు, ఆ 12 కోట్లు ఎక్కడొచ్చాయి, ఎవరో కన్వర్షన్ చేసుకున్నారో దానికి మీరు ప్రూఫ్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు చెప్పింది ప్రతిదీ కూడా ఎలిగేషన్. మీ ఎలిగేషన్లు ఏంటంటే అన్నీ కూడా ఇల్లీగల్గా లేని ఉన్నట్టు సృష్టించారు మీరు. మీ ఛానల్ మీద మంచి అభిప్రాయం ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు తప్పుడు అభిప్రాయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా తెలుగుదేశం క్యాడర్ అందరూ కూడా ఎలా ఉందంటే, అందులో ఒక్కటి కూడా నిజం ఉంటే ఇంకొక పావలా ₹10 కలిపిన అర్థం ఉంది. ఒక్కటి కూడా నిజం లేదు. ఈ రకంగా చేశారు,